హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరదాగా మాట్లాడుకుందాం కాసేపు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు డేట్ అయితే 10 జూలై 2026 ఫ్రైడే ఈరోజు అయితే. సో మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్లో అయితే చక్కచక్క చెప్పేసేయండి. ఈరోజు నా పనులు అనేది నేనైతే చెప్పేస్తాను. మార్నింగే లేచిన తర్వాత ఇంట్లో గ్యాస్ అయిపోయింది. సో ఇంట్లో గ్యాస్ అయితే పట్టించుకున్నాను. ఒక 200కి అయితే ఇంట్లో గ్యాస్ అయితే పట్టించుకున్నాను, ఎక్కువ పట్టించుకోలేదు. సో పెద్ద గ్యాస్ తెచ్చుకోవాలని. ఇంకేంటంటే నేను ఇల్లు చేరానన్నాను కదా, సో సామాన్లు అయితే తెచ్చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి సేమియాల ప్యాకెట్ అనేది తీసుకున్నాను. అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇది వచ్చి 5 రూపీస్, చాలా పెట్టారు 5 రూపీస్కి అయితే. ఇంకా ఏంటంటే మిర్చి పౌడర్ తీసుకున్నాను 50 గ్రామ్స్ది. అండ్ హల్దీ తీసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను, ప్యాకెట్స్ అన్నీ. సో మిక్సీ తెచ్చుకోవాలి కదా. ఆనియన్స్ తెచ్చుకున్నాను నేను, 1/2 కేజీ 20 రూపీస్ అంట ఆనియన్. ఓకేనా, 1/2 కేజీ అయితే 20 రూపీస్ కదా. సో ఈరోజు అయితే మార్నింగ్ అయితే సేమియా చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఏమిటంటే ఇంకా ఇక్కడ వాటర్ తెచ్చుకోవాలి, మంచినీళ్ళు కూడా తెచ్చేసుకున్నాను అనమాట. సో సింగిల్ లైఫ్ ఇస్ బెటర్ ఫ్రెండ్స్. మన పని మనం చేసుకోవడంలో చాలా ఆనందంగా ఉంటుంది. ఒకరి మీద ఎప్పుడు ఆధారపడకూడదు, అదే ఎప్పుడు నా ఆలోచన అనమాట. ఇంకా ఏంటంటే అండ్ ఇక్కడ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది, విలేజ్ కదా. సో ఉదయాన్నే అందరు లేస్తారు, హ్యాపీగా అయితే మాట్లాడుకుంటారు. హాయ్ అక్క అని వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు అనమాట. సో నాకు అలా వరుసలు పెట్టుకొని పిలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఆయిల్ మొన్న తెచ్చింది 1/2 కేజీ తెచ్చిన రిచి గోల్డ్, ఇప్పుడు కొంచెమే ఉంది. సో మీ కబుర్లు అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా, నేను ఎక్కువ తెచ్చుకోనండి, నేను తక్కువే తెచ్చుకుంటా. ఎందుకంటే ఎక్కువ తెచ్చుకుంటే సో ఏంటంటే ఏదైనా సరే బాగుండదు. సో ఒక 1 వీక్ పట్టే సామాన్లే తెచ్చుకుంటా ఏదైనా సరే. ఇప్పుడు నాకు ఇది 50 గ్రామ్స్ ఉంది మిర్చి పౌడరు, 1 వీక్ వస్తుంది. సో ఇది 50 గ్రామ్స్ ఉన్నది. సో అలా 1 వీక్స్కి అలా వస్తాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే నేను ఇంకా రోజు కూరగాయలు అనేది తీసుకుంటాను. ఈరోజు టమోటా అయితే 1/2 కేజీ 20 రూపాయలు అంట, 2 కేజీలు అయితే 50 రూపాయలు అంట టమోటాలు అయితే. సో అట్లా ఇంట్లో విషయాలు అట్లా సాగుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే తక్కువ ఖర్చులోనే ఎక్కువ ఆనందాన్ని అయితే మనం చేసుకునే విధంగా అయితే మన బతుకు ప్రయాణం అనేది నడిపించాలి. ఎందుకంటే ఎక్కువ మంది అనుకుంటుంటారు, మేము వెళ్ళి మాల్స్లో తీసుకుందామని. మాల్స్లో కూడా తీసుకోండి. సో అది అప్పుడప్పుడు తీసుకుంటాము, రెగ్యులర్గా అయితే కిరాణా షాపే కదా. కామెంట్ చేయండి ఎంతమంది కిరాణా షాప్లో మార్నింగ్ రోజు కొనుక్కునే వాళ్ళు ఉన్నారో నాకు. ఇంకా అంటే మనకి చూడండి, ఎక్కువ హై క్లాస్ పీపుల్స్ కన్నా లో క్లాస్ పీపుల్స్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మనకి ఒకరికి ద్రోహం చేయడం తెలీదు, ఒకరికి నమ్మక ద్రోహం చేసి వాళ్ళ డబ్బులు తినేయడం తెలీదు. కాబట్టి మన జీవితం కొన్ని ఇలానే ఉంటాయి. తక్కువ ఖర్చుతో తక్కువ ప్రయాణించడంలో జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది. సో సృష్టికర్త అయిన దైవం అల్లా ఎలా చేశాడో అలానే ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇవి నా కబుర్లు అయితే. ఈరోజు కొంచెం సేపు కబుర్లు అయితే నేను మీతో మాట్లాడాను కదా. మీరు ఇంకా ఏమేమి చేశారు, మీ పనులేంటి, నా ఛానల్ ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి. వీలైతే ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, లేడీస్కి మాత్రమే. ఓకేనా, టేక్ కేర్, బాయ్. ఓకేనా అందరికీ. సో కీప్ స్మైల్, ఎప్పుడు స్మైల్గా ఉండండి, బాధపడవాకండి. ఎంత బాధ ఉన్నా ఆ దేవుడిని జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఆ దేవుడి సంతోషాన్ని పంచుతాడు.
ఆ విషయం మాత్రం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.